Okay, now we are going to work on the operational subcontract. Operational subcontract. Okay, operational subcontract. ఇంతకుముందు మనం అసెంబ్లీ లెవెల్ సబ్ కాంట్రాక్టింగ్ చూసాం. ఇప్పుడు ఆపరేషన్ లెవెల్ సబ్ కాంట్రాక్టింగ్ చూద్దాం. ఓకే, ఆపరేషన్ లెవెల్ సబ్ కాంట్రాక్టింగ్ అంటే ఏంటంటే సబ్ కాంట్రాక్టింగ్ ఏంటంటే టూ టైప్స్ కదా, ఆపరేషన్ అసెంబ్లీ లెవెల్ సబ్ కాంట్రాక్టింగ్, ఆపరేషన్ లెవెల్ సబ్ కాంట్రాక్టింగ్. ఇప్పుడు ఒక వెండర్కి మనం కొన్ని రా మెటీరియల్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సిన మెటీరియల్ వచ్చి ఇదండి, మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చి ఇది ఈ ఈ ఇది పేరెంట్ మెటీరియల్, ఇది చైల్డ్ మెటీరియల్. ఈ చైల్డ్ మెటీరియల్ ఇచ్చి ఈ పేరెంట్ మెటీరియల్ తీసుకుంటాం. ఓకే, ఇది అసెంబ్లీ సబ్ కాంట్రాక్టింగ్. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ ఇలాగే, బట్ ఇక్కడ రౌటింగ్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆపరేషన్స్ ఉన్నాయి. 3 ఆపరేషన్స్లో ఫస్ట్ ఆపరేషన్ అనేది మన ఇన్ హౌస్లో చేస్తాం. ఓకే, అంటే మన ప్లాంట్లో చేస్తాం. సెకండ్ అనేది కాంట్రాక్టర్ ఇస్తాం, సబ్ కాంట్రాక్టర్, ఒక వెండర్. ఓకే, ఇస్తే అతను ఈ ఆపరేషన్ కంప్లీట్ చేసిన అవుట్పుట్ మనకు రిటర్న్ చేస్తాడు. దెన్ ఆఫ్టర్ యాజ్ యూజువల్ థర్డ్ ఆపరేషన్ ఈజ్ ఇన్ అవర్ ప్లాంట్ ఇన్ హౌస్. ఓకే, దీన్ని ఆపరేషన్లో సబ్ కాంట్రాక్టింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆపరేషన్లో సబ్ కాంట్రాక్టింగ్ చేయడానికి పీపీ పాయింట్, ఇది ఎంఎం పీపీ ఇంటిగ్రేషన్ అనమాట. ఎంఎం పీపీ ఇంటిగ్రేషన్. ఓకే, ఎంపీపీ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఏంటంటే దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్. ఓకే, ఏం కావాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది వచ్చి పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, పిఐఆర్ అంటారు, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్. ఓకే, దాని టీ కోడ్ వచ్చి ME11. ME11 అనేది పియర్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేషన్. దాని తర్వాత వచ్చి రౌటింగ్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి మనం. రౌటింగ్ ఏం సెట్టింగ్స్ చేయాలంటే ఫస్ట్గా వచ్చి కంట్రోల్ కీ. మన కంట్రోల్ కీ ఉంటుంది కదా, కంట్రోల్ కీలో ఓకే ఏం చెప్పాలంటే దిస్ ఆపరేషన్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ ఆపరేషన్. ఇది ఎక్స్టర్నల్ ఆపరేషన్ అని చెప్పాలన్నమాట. ఓకే, దానికి కావాల్సిన సెట్టింగ్స్ ఎందుకు కూడా నేను చెప్తాను, ఎలా కంట్రోల్ కీలో ఏమేమి సెట్టింగ్స్ చేయాలని. థర్డ్ వచ్చి కాంపోనెంట్ అసైన్మెంట్. ఇది రౌటింగ్లోనే కాంపోనెంట్ అసైన్మెంట్. కాంపోనెంట్ అంటే ఈ రౌటింగ్కి కొన్ని ఉంటాయి కదా, ఒక రౌటింగ్లో ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్స్కి మెటీరియల్స్ ఉంటాయి, రా మెటీరియల్స్. 1 సెకండ్. హలో రాజా. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఆఫీస్ కాల్. ఓకే, మనం ఏం చెప్తాను. ఓకే, కాంపోనెంట్స్. ఇప్పుడు మన రౌటింగ్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్కి కాంపోనెంట్ అసైన్మెంట్ చేయాలి. కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ కాంపోనెంట్స్ అనేవి వాటికి అసైన్ చేయాలి. చూపిస్తాను మీకు, చూపిస్తే కానీ యూ వాంట్ గెట్ ఎన్ ఐడియా. ఓకే, ఫస్ట్ మనం ఎస్ఏపీలోకి వెళ్దాం.
ఎస్ఏపిలో నేను కొన్ని మెటీరియల్స్ ఆల్రెడీ చేస్తున్నాను, అది చూపిస్తాను మీకు. ఫస్ట్ CO02 అంటే బాంబ్, సారీ CS03 బాంబ్లో నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను ఆల్రెడీ, నా ప్లాన్ 1100. ఓకే, మీట్ అనేది నా యొక్క FG మెటీరియల్. దాన్ని క్రియేట్ చేయడానికి గో టు క్యాటిల్ ROH పోర్ట్ అని 3 రా మెటీరియల్స్ ఉన్నాయి నాకు. ఓకే, ఈ మెటీరియల్ ఇస్ ద మై FG మెటీరియల్. ఓకే, ఈ మెటీరియల్ తయారు చేయడానికి నేను తీసుకున్న రౌటింగ్ ఏంటంటే, ఇది నా రౌటింగ్. ఈ రౌటింగ్ 2 ఆపరేషన్లు, ఫస్ట్ ఆపరేషన్ వచ్చి ఇంటర్నల్ ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్ వచ్చి ఎక్స్టర్నల్ ఆపరేషన్ సబ్కాన్ తీసుకున్నాను. ఇది వచ్చి ఇన్ హౌస్లో జరుగుతుంది, నా ప్లాంట్లో జరుగుతుంది. ఇది వచ్చి నెక్స్ట్ వెండర్కి ఇస్తాను అన్నమాట నేను. ఇప్పుడు ఈ కంట్రోల్ కీ ఉంది కదా, ఈ కంట్రోల్ కీలు PP02 అనే కంట్రోల్ కీ ఉంది కదా, PP0 ఇది ఎక్స్టర్నల్. దీనికి ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే చూడండి, ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ అనమాట. అంటే ఇది ఎక్స్టర్నల్గా జరగబోతుంది. ఓకే, ఇది ఎక్స్టర్నల్గా జరగబోతుంది, నాట్ హియర్. ఓకే అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి PP01 ఇది ఇంటర్నల్, నాట్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్. ఓకే, ఈ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇది కొన్ని సెట్టింగ్స్ ఇవ్వాలి. ఈ రౌటింగ్లో ఏం సెట్టింగ్స్ ఇవ్వాలంటే, ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ ఉంది కదా, ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ అనే దగ్గర సబ్ కాంట్రాక్టింగ్ అని క్లిక్ చేసుకొని పర్చేజ్ ఇన్ఫో రికార్డు యాడ్ చేయాలి. పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఎలా యాడ్ చేయాలంటే, ముందు పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలి, PIR. మనం చెప్పుకున్నట్టుగా చూడండి, PIR ఇస్ ద ప్రీ రిక్విజిట్. ఓకే, ఎలా క్రియేట్ చేయాలంటే ME11. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనం ఇక్కడ వెండర్ కంటే ఎటువంటి మెటీరియల్ తీసుకోవటం, జస్ట్ వీఆర్ గెట్టింగ్ సమ్ సర్వీస్ ఫ్రమ్ హిమ్. సో ఇక్కడ ఈ పర్చేజ్ ఇన్ఫో రికార్డు వితౌట్ మెటీరియల్ క్రియేట్ చేయాలి. పర్చేజింగ్ ఆర్గనైజేషన్ వెండర్ యాడ్ చేయాలి. నా వెండర్ 1, పర్చేజింగ్ ఆర్గనైజేషన్ 1. ఓకే, జనరల్గా పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తారు, MMO క్రియేట్ చేస్తారు, మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్ అది. బట్ మనం కూడా ఇక్కడ ఆపరేషన్ సబ్ కాంట్రాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నా పర్చేజింగ్ ఆర్గనైజేషన్ 1, నేను సబ్ కాంట్రాక్టింగ్, ఇది ప్రీ రిక్విజిట్, ఖచ్చితంగా ఇది ఉండాలి. ఓకే ఓకే, ఇక్కడ పర్చేజింగ్ ఆర్గనైజేషన్ డేటాకి వెళ్ళి ఇక్కడ టెస్ట్ PIR పర్చేజ్ ఇన్ఫో రికార్డ్. ఓకే, షార్ట్ టర్మ్ వచ్చి మహేష్ అనేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఎన్ని రోజుల్లో ఈ ఆపరేషన్ కంప్లీట్, ఈ పలానా ఎక్స్టర్నల్ ఆపరేషన్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు, 1 డే. పర్చేసింగ్ గ్రూప్. ఓకే, సో మనకి ఇంతవరకు చాలు, డోంట్ గో బియాండ్ దిస్ వన్. మన మెటీరియల్ మేనేజ్మెంట్ టీం గుర్తు చేసుకుంటుంది. ఇది నా PIR. ఈ PIR తీసుకొని నేను ఇక్కడికి డిస్ప్లేలో ఉంది, చేంజ్లోకి వెళ్తాను. చేంజ్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇది నా ఆపరేషన్ కదా, ఎక్స్టర్నల్ ఆపరేషన్. ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్, ఇక్కడ ఏది ఎక్స్టర్నల్ ప్రాసెస్, ఈ సబ్ కాంట్రాక్ట్ని టిక్ చేసి ఇక్కడ చూడండి షార్ట్ టర్మ్ PP ఉంది ఇంత ముందు ఏదో, నేను ఇప్పుడు ఇది ఇచ్చి ఎంటర్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, మహేష్ అని వచ్చింది. ఇందాక నేను షార్ట్ టర్మ్ ఇచ్చాను కదా, అంటే ఈ PIR దీనికి యాడ్ చేశాను నేను. ఓకే, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాంపోనెంట్ అసైన్మెంట్ ఏంటంటే, ఈ రౌటింగ్లోకి వెళ్ళి ఓకే సెలెక్ట్ చేసుకొని కాంపోనెంట్ అలొకేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈ 3 వస్తున్నాయి. ఈ 3 ఏంటి, మనం ఫస్ట్ చూసుకున్న బాంబ్లో ఉన్న కాంపోనెంట్స్. ఈ బాంబ్లో ఉన్న కాంపోనెంట్స్ ఓకే ఏం చేశానంటే, ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి ఫస్ట్ ఆపరేషన్కి ఇచ్చాను. ఈ ఫస్ట్ ఆపరేషన్ ఇంటర్నల్ ఆపరేషన్లోకి ఈ కాంపోనెంట్ సరిపోద్ది, ఈ కాంపోనెంట్ ఇంటర్నల్. ఈ సెకండ్ 2 చూసారా, ఇవి 2 వచ్చి సెకండ్ ఆపరేషన్కి ఇచ్చాను నేను. సెకండ్ ఆపరేషన్ అంటే
ఎక్స్టర్నల్ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది? సమ్ అదర్ ప్లేస్ వెండర్ దగ్గర జరుగుతుంది. ఈ ఎక్స్టర్నల్ ఆపరేషన్ జరగటానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి? ఇవి రెండు 0020 సెకండ్ ఆపరేషన్ ఇచ్చేసన్నమాట. వీటికి పిఆర్స్ జనరేట్ అవుతాయి. ఓకే, మనకి పిఆర్స్ జనరేట్ అయినా మనం అక్కడి నుంచి తీసుకునేది ఎటువంటి తయారైన మెటీరియల్ కాదు, జస్ట్ ఒక ఆపరేషన్ మాత్రమే. ఒక ఆపరేషన్ మాత్రం తీసుకుంటాం. ఓకే, అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ ఇస్తున్నాను నేను. సేల్స్ ఆర్డర్ ద్వారా కాదు, పిఐఆర్ పర్చేజ్ డిమాండ్ ఇస్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ పిఆర్ వేరు, ఈ పిఐఆర్ వేరు. నేను డిమాండ్ ఇస్తున్నా. MD61 అనే దానికి వెళ్ళి ఓకే, ఈ మెటీరియల్కి నేను డిమాండ్ ఎంత? 15 అని ఒక డిమాండ్ ఇస్తున్నా. 15 FGకి డిమాండ్ ఇస్తున్నాను నేను. ఇచ్చి చెక్ చేసుకుంటున్నాను. MD04 ఇచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా కోసం ప్రీవియస్ది నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ 15 కావాలి. ఈ 15 అనేది ఈ మీట్ తయారు చేయడానికి 15 కాంపోనెంట్స్, అదే 15 క్వాంటిటీ కావాలి నాకు ఈ మీట్ అనే FG మెటీరియల్కి. నా దగ్గర 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఆపరేషన్స్ చేసి ఇది తయారు చేయాలి. ఈ 2 ఆపరేషన్స్ కంప్లీట్ చేయడానికి ఈ 3 కాంపోనెంట్స్, ఈ 3 కాంపోనెంట్స్లో కూడా ఫస్ట్ ఆపరేషన్ నా ఇన్హౌస్ నా ప్లాంట్లో జరుగుతుంది. ఈ లాస్ట్ ఆపరేషన్ సబ్ కాంట్రాక్టింగ్కి ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఎంఆర్పి రన్ చేస్తాను. ఎంఆర్పి అనేది రన్ చేస్తాను. MD02 వేసి మనం యానిమల్ 3 పెట్టి ఇక్కడ రీఫ్రెష్ చేసి ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది. ఇప్పుడు ఈ ప్లాన్ ఆర్డర్ని ప్రొడక్షన్ ఆర్డర్గా కన్వర్ట్ చేస్తున్నాను. ప్రొడక్షన్ ఆర్డర్ కన్వర్ట్ చేస్తే ఈ ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ చేయాలి. రిలీజ్ క్యారీడ్ అవుట్. ఇక్కడ ఆపరేషన్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆపరేషన్ యాజ్ యూజువల్గా జరిగిపోద్ది. ఇంటర్నల్ ఆపరేషన్ గూడ్స్ ఇష్యూ, మామూలుగా గూడ్స్ ఇష్యూ జరుగుతుంది. ప్రొడక్షన్ జరుగుద్ది, కన్ఫర్మ్ జరుగుద్ది యాజ్ యూజువల్. ఓకే, సెకండ్ ఆపరేషన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఆపరేషన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ రౌటింగ్లో యాడ్ చేసాం కదా, సో ఇక్కడికి వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి వేటికి చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని రిలీజ్ ప్రొడక్షన్ ఆర్డర్ సేవ్ చేద్దాం. వన్స్ ప్రొడక్షన్ ఆర్డర్ సేవ్ అయితే రిలీజ్ క్యారీడ్ అవుట్, ప్రొడక్షన్ ఆర్డర్ సేవ్ చేశాను. ఎస్, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ అయింది. ఈ ప్రొడక్షన్ ఆర్డర్లోకి వెళ్ళి చేంజ్లోకి వెళ్ళి ఆపరేషన్స్ క్లిక్ చేసి ఈ ఫస్ట్ సెకండ్ ఆపరేషన్ ఎక్స్టర్నల్ ఆపరేషన్. ఫర్ టైమ్ బింగ్ ఫస్ట్ ఆపరేషన్ ఇస్ నార్మల్ యాజ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ టైమ్. ఈ సెకండ్ ఆపరేషన్లోకి వెళ్ళి ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్కి వెళ్ళి ఇది పర్చేజ్ రిక్వెషన్ జనరేట్ అయింది. దేనికి జనరేట్ అయింది అంటే ఇట్ ఈస్ నాట్ జనరేటెడ్ ఫర్ ఎనీ మెటీరియల్. మెటీరియల్ కాదు. ఓకే, ఇట్ ఈస్ ఓకే ఒక సర్వీస్ క్రియేట్ అయింది అనమాట. ఓకే, పిఆర్ ఈజ్ మనకు డెఫినేషన్ కూడా ఉంది. పిఆర్ ఈజ్ ఫర్ ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ది సర్వీస్ అనమాట. ఓకే, ఈ సర్వీస్కి కావాల్సిన కాంపోనెంట్స్ ఇక్కడ యాడ్ అయి ఉంటాయి, ఈ రెండు. ఓకే, ఇప్పుడు ఈ పిఆర్ని మనం పిఓగా కన్వర్ట్ చేయాలి. ఓకే, ME21Nలోకి వెళ్ళి ఓకే, నా వెండర్ వచ్చి 1, నా పర్చేజింగ్ ఆర్గనైజేషన్ is also 1 and purchasing group company code. Okay, now I'm giving
మై పర్చేస్ రిక్వెస్ట్ హియర్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఏమడుగుతుంది? నెట్ ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 అంటుంది. ఓకే, 1 ఇద్దాం. స్టోరేజ్లోకి స్టాక్ ఎక్కడ ఉందంటే 01 దగ్గర ఉంది. ఓకే, 1 సెకండ్, ఇది కాసేపు సైడ్ చేద్దాం. ఓకే, ఫినాన్స్ రిలేటెడ్ స్టఫ్, నో నీడ్ టు బాదర్ అబౌట్ దిస్ వన్. ఓకే, నేను సేవ్ చేశాను. నా పిఓ జనరేట్ అయింది, కానీ ఈ పిఓ అనేది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఎక్కడంటే ఈ పిఓ అనేది ఇక్కడ కాపీ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఈ పిఓ జనరల్గా అన్ని పిఓస్ లా కాకుండా ఈ పిఓ ఇఫ్ యూ వాంట్ మీరు ఆ పిఓ చూడాలనుకుంటే ME 202O ఇక్కడ మాత్రమే చూడగలం. ఎందుకంటే ఈ వెండర్ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా 3 ఉంటాయి. మనం పంపించేవి 22 కదా. సో ఇదిగోండి మన పిఓ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఈ పిఓ ఉంది. ఓకే, సరే, ఇప్పుడు ఏంటంటే మనకి పిఓ జనరేట్ అయింది, బట్ ఈ రా మెటీరియల్స్ అనేవి ఈ వెండర్కి ఇస్తే వెండర్ ఏం చేస్తాడు? ఈ విల్ రా మెటీరియల్స్ ఇస్తే ఓకే అతను ఒక ఆపరేషన్ చేసి ఇలా ఇస్తాడు అనమాట. మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఈ రా మెటీరియల్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి, ఇవ్వటం కోసం ఇలా అనమాట. బిఫోర్ దట్ మనం ఒకసారి స్టాక్ చెక్ చేద్దాం. వీటికి స్టాక్ ఏముందని రా మెటీరియల్స్కి MB52 కాదు MMB. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే మన రా మెటీరియల్స్ ఏంటి? క్యాటిల్ బఫ్, క్యాటిల్. ఓకే, ఇక్కడ చూడండి, ఒకటి చూద్దాం. ఇక్కడ స్టాక్ అనేది 100 క్వాంటిటీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ క్యాటిల్ ROH కోడ్ ఈ రెండు మనీ కదా, ఇది క్లిక్ చేసి పోస్ట్ గూడ్స్ ఇష్యూ. నా లొకేషన్ స్టాక్ ఎక్కడ ఉంది, ఇక్కడ బ్యాచ్ ఎక్కడ ఉంది, ఏ బ్యాచ్లో ఉంది? 37లో ఉంది. ఏది? క్యాటిల్ 37 క్యాటిల్. ఓకే, 637 క్యాటిల్ ఉంది. ఓకే, ఇది అయిపోయింది. ROH కోడ్ ROH కోడ్ కూడా సర్వర్ కొంచెం స్లోగా ఉంది. చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ROH గోట్ ఉంది కదా, ఇది ఏ బ్యాచ్లో ఉంది, ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉంది. 541 మూమెంట్ టైప్ అంటే వెండర్కి వెళ్తుంది అనమాట స్టాక్. ఓకే, వెండర్కి పంపిస్తే వెండర్ ఈ 2 రా మెటీరియల్ తీసుకొని మీట్ అనే ఫైనల్ FG అనేది క్రియేట్ చేస్తాడు. ఫైనల్ FG కాదు, ఆపరేషన్ కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి 39 అనేది బ్యాచ్ ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ స్టాక్ అనేది ఎక్కడ ఉంది? ఈ స్టోరేజ్. ఓకే, చూడండి ఈ కంపెనీ కోడ్లో ఈ ప్లాంట్లో ఈ స్టోరేజ్ లొకేషన్లో అండర్ దిస్ బ్యాచ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం వెండర్కి స్టాక్ ఇచ్చేసాం. వెండర్కి స్టాక్ ఇచ్చిన తర్వాత రీఫ్రెష్ చేస్తే స్టాక్ అనేది 15 క్వాంటిటీ వచ్చింది. 15 క్వాంటిటీ స్టాక్ అనేది ఎక్కడ ఉంది? వెండర్ దగ్గర ఉంది. స్టాక్ ప్రొవైడెడ్ టు వెండర్. ఓకే, ఇప్పుడు వెండర్ ఏం చేస్తాడంటే అవి రా మెటీరియల్ యూజ్ చేసుకొని మీట్ అనే ఫైనల్ ఎక్స్టర్నల్ ఆపరేషన్ ఉంది కదా, ఎక్స్టర్నల్ ఆపరేషన్ ఒకటి క్రియేట్ చేసి, అది ఎక్స్టర్నల్ ఆపరేషన్ చేసి మళ్ళీ మనకి
ఆ సర్వీస్ రిటర్న్ చేస్తాడు. CO03. ఓకే, ఈ ఆపరేషన్ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం గూడ్స్ ఇష్యూ చేసాం కదా, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ ఆపరేషన్ వెండర్కి ఇచ్చాము. వెండర్ అనే అతను కంప్లీట్ చేసి మళ్ళీ మనకి ఆ ఆపరేషన్ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి స్టేటస్ చూద్దాం. మనకి ఇంకోటి కూడా ఉంది కదా, క్యాటిల్. ఓకే, ఇది కూడా 15 క్వాంటిటీ. ఈ 15 క్వాంటిటీ కూడా మనం ఇచ్చేసాం. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుద్దంటే చూడండి, స్టాక్ అనేది వెండర్ ప్లేస్కి వెళ్తుంది. 543 మూమెంట్ మామూలు ఫిజికల్గా వెళ్ళిపోతుంది, బట్ స్టాక్ ఇక్కడే చూపిస్తుంది కదా. ఇది ఎప్పుడు కన్జ్యూమ్ అవుద్దంటే 541 మూమెంట్ టైప్ జరుగుద్ది అనమాట. 541 మూమెంట్ టైప్ అప్పుడు మాత్రమే కన్జ్యూమ్ ఇక్కడి నుంచి మనకు డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇవి వెండార్ దగ్గర ఆపరేషన్ అయిన తర్వాత వెండార్ దగ్గర నుంచి మళ్ళీ మనం తెచ్చుకోవాలి కదా. దానికి మీకు 101 మూమెంట్ టైప్ చేయాలి. ఎలా అంటే పర్చేజ్ ఆర్డర్తో సేవ్ రాశాను కదా, గూడ్స్ ఇష్యూ ఇప్పుడు స్టాక్ తెచ్చుకోవాలి మనం. ఇంకొకటి తీసుకోండి, స్లాష్ మీకు పర్చేజ్ ఆర్డర్ చూడండి. ఐటమ్ ఓకే, సి హియర్ 101 మూమెంట్ అయిపోయినది. ఈ ఆపరేషన్ ఇది ఎక్స్టర్నల్ ఆపరేషన్ సబ్కాన్ అనేది. ఇవి వచ్చేటప్పటికి 543 అనేవి కన్జంప్షన్ అవుతాయి. ఇప్పుడు దాకా స్టాక్ ఇక్కడ ఉంది కదా, ఇది కన్జ్యూమ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చెక్ బ్యాచ్ ఎంటర్ చేయమంటాను. ఓకే, ఎంటర్ చేద్దాం. బ్యాచ్ వచ్చి 37. ఏది మెటీరియల్ క్యాటిల్ బ్యాచ్. ఇంకొచ్చి ROH గోట్. ROH గోట్ వచ్చి బ్యాచ్ 39. అదే యాడ్ చేద్దాం. చెక్ ఓకే, ఫైన్ పోస్ట్ బ్యాక్. ఓకే, ఆపరేషన్స్ ఓకే, మెటీరియల్ డాక్యుమెంట్ పోస్టెడ్. ఇప్పుడు ఇది వచ్చి డిస్ప్లే మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తే ఓకే, ఈ ఎక్స్టర్నల్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇవన్నీ కన్జ్యూమ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టాక్ చూస్తే ఇక్కడ చూడండి వెండర్ దగ్గర ఉంది కదా. ఓకే, ఇది రీఫ్రెష్ చేస్తే ఓకే, అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన వెండర్ నుంచి డిడక్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి బ్యాక్ వచ్చి ఆపరేషన్స్కి వెళ్తే సెకండ్ ఆపరేషన్ కంప్లీట్ అయింది అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ ఆపరేషన్ డెలివర్డ్, ఎక్స్టర్నల్ ఆపరేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంకా థర్డ్ ఆపరేషన్ ఉందనుకోండి. ఈ థర్డ్ ఆపరేషన్ మన ఇంటర్నల్ ప్లాంట్లో జరుగుతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఆపరేషన్ మన ఇంటర్నల్ జరిగింది. గూడ్స్ ఇష్యూ అంటే ప్రొడక్షన్ కన్ఫర్మేషన్ గూడ్స్ రిసీవ్ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ రావాలి, ఈ ఆపరేషన్ పంపించాలి. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆపరేషన్స్
థర్డ్ ఆపరేషన్ ఫోర్త్ ఆపరేషన్ ఇంటర్నల్ జరుగుద్ది. ఫర్ టైం బీయింగ్ మీకు ఎక్స్టర్నల్ ఆపరేషన్ చెప్పదలుచుకున్నాను, సో చూపించాను. సో ఇది నా యొక్క ఆపరేషనల్ సబ్ కాంట్రాక్టింగ్. ఓకే, నేను తర్వాత మీకు ఎస్ఏపి పీపీ గురించి ఎస్టీఓ ప్రాసెస్ అంటే ఎస్టీఓ ప్రాసెస్ గురించి ముందు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎస్టీఓ ప్రాసెస్ చెప్పుకుందాం. ఎస్టీఓ ప్రాసెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాంట్లో ఏంటంటే ఇది 2 ప్లాంట్లు ఉంటాయి, ఒకటి చెన్నై ప్లాంట్, ఒకటి హైదరాబాద్ ప్లాంట్. ఎఫ్జి అనేది నాకు చెన్నై ప్లాంట్లో రెడీ అవుతుంది, ఎస్ఎఫ్జి అనేది హైదరాబాద్ ప్లాంట్లో లేదా పూణే హైదరాబాద్ ప్లాంట్లో తయారవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎఫ్జి రెడీగా ఉంటే ఖచ్చితంగా ఎస్ఎఫ్జి కావాలి. ఓకే, ఈ ఎస్ఎఫ్జి అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది ఎస్ఎఫ్జి మెటీరియల్. ఓకే, ఇక్కడ జరిగిన ఎస్ఎఫ్జి ప్రొడక్షన్ జరిగింది, ఈ ప్లాంట్కి రావాలి. ఈ ప్లాంట్కి రాగానే ఈ ఎస్ఎఫ్జికి ఇంకొక కొన్ని రా మెటీరియల్ యాడ్ చేస్తే ఎఫ్జి అయిపోతుంది. సో దీన్ని ఎస్టీఓ ప్రాసెస్ అంటారు అనమాట, ప్లాంట్ టు ప్లాంట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, ఇది చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.